హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాకినాడ సండే మార్కెట్. మీరు ఎప్పుడైనా చూసారా అర్ధరాత్రి మార్కెట్ని? ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు కాకినాడ జిల్లాలో కాకినాడ మెయిన్ రోడ్డు మీద ఉన్న సండే బజార్. ఇది కేవలం మిడ్ నైట్ మాత్రమే పనిచేస్తుంది. చూసారా, బట్టలు, సైకిల్స్, స్టీల్ సామాన్లు, ఏ వస్తువు కావాలన్నా, అగ్గిపెట్టి నుంచి ఐఫోన్ వరకు ఇక్కడ ఏ వస్తువైనా అతి తక్కువ ధరలో, నో గ్యారంటీ నో వారంటీ. తెల్లారేసరికి మార్కెట్ మాయం. చూస్తున్నారుగా రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో. విశాలమైన రోడ్లో కేవలం అర్ధరాత్రి 2 గంటలకు ప్రతి ఆదివారం మాత్రమే స్టార్ట్ అవుతుంది. చిన్నపిల్లలు ఆడుకునే సైకిళ్ళు, కాలేజ్ పిల్లలు ఆడుకునే సైకిళ్ళు, ఎలాంటి వస్తువైనా ఇక్కడ దొరుకుతుంది. విశాలమైన రోడ్లో సరదాగా కాసేపు చూసి వద్దాం రండి. కానీ ఈ మార్కెట్ని చూడాలంటే కేవలం సండే రోజు అర్ధరాత్రి 2 గంటలకు మొదలవుతుంది. చూసారుగా సైకిళ్ళు, రకరకాల సైకిళ్ళు. ఈ సైకిల్ చూసుకోవచ్చు, తొక్కుకుని ట్రైల్ వేసుకోవచ్చు, బేరాలు కూడా ఆడుకోవచ్చు. బయట మార్కెట్లో 4,000 నుంచి 5,000 దొరికే వస్తువులన్నీ ఇక్కడ కేవలం 500కి 200 కూడా దొరుకుతాయి. బట్టలు చూసారుగా, సెలెక్ట్ చేసుకుంటున్నారు. కేవలం 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు అతి తక్కువ ధరల్లో ఇక్కడ వస్తువులు దొరుకుతాయి. కావాల్సిన బట్టలు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అంతా చీకట్లోనే రకరకాల రంగుల కళ్ళజోళ్ళు, టోపీలు, మీకు నచ్చే టోపీలు కేవలం 10 నుంచి 50 రూపాయలకి రంగుల టోపీలు. తెల్లారేసరికి మాయమయ్యే మార్కెట్ ఇది. కాలేజీ యువత మెచ్చే సైకిల్స్ కేవలం 2,000 రూపాయలకే. ఆదివారం అర్ధరాత్రి 2 గంటలకైన 2 గంటలకు ప్రారంభమైన ఈ మార్కెట్ ఉదయం 7 గంటలకు మాయమవుతుంది. విశాలమైన రహదారుల్లో మనకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవచ్చు. ఇడ్లీ పాత్రలు, స్టీల్ సామాన్లు, వంట సామాగ్రి ఏం కావాలన్నా అతి తక్కువ ధరలకు ఇక్కడ లభిస్తుంది. చూడండి, పెద్ద కొంటున్నారు ఇడ్లీ పాత్ర. బయట 3,000 రూపాయలు ఉండే ఇడ్లీ పాత్ర కేవలం ఇక్కడ 1,000 రూపాయలకే కొనుక్కోవడం జరిగింది. ఎలాంటి సామాన్లు కావాలన్నా, గ్లాసులు, గిన్నెలు, స్పూన్స్, మహిళలకి వంటగదుల్లో అవసరమైన ప్రతి వస్తువు కూడా ఇక్కడ అతి తక్కువ ధరకు లభిస్తుంది. బయట మార్కెట్లో ఖరీదుగా ఉండే వస్తువులు ఇక్కడ చాలా తక్కువ రేటుకి లభిస్తాయి. చూస్తున్నారుగా, సెలెక్ట్ చేసుకోవడం, కొనుక్కోవడం. రేటు బేరాలు తీసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అద్భుతమైన సామాన్లు, ఏ వస్తువైనా కేవలం ఆదివారం అర్ధరాత్రి టు తెల్లవారుజామునికి మాయం ఈ మార్కెట్. కంపల్సరీ ఒకసారి విజిట్ చేయదగ్గ మార్కెట్. ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏమి ఉండదు. చూసారుగా, రోడ్ అంతా ఖాళీ, కానీ రోడ్ సైడ్ మాత్రం మార్కెట్ నడుస్తూ ఉంది. చూసారా, ఇది ఎప్పుడైనా అసలు ఎవరైనా చూసి ఉంటారు ఇలాంటిది? పురాతన కెమెరా కేవలం 10 రూపాయలకే. ఫ్యాన్, దీని ధర 50 రూపాయలు. కానీ నో గ్యారంటీ నో వారంటీ అండి. చూసుకుని ఇక్కడే సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవాలి. బాగాలేదు, పోయింది, పని చేయట్లేదు, రిటర్న్, ఇలాంటి నో గ్యారంటీ అండ్ నో వారంటీ. మిక్సీలు ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి. పెన్ డ్రైవ్లు, అగ్గిపెట్టె నుంచి ఐఫోన్ వరకు అలాంటి వస్తువులైనా కొనుక్కోవచ్చు ఇక్కడ. కానీ చెక్ చేసుకుంటూ కొనుక్కోపోతే మాత్రం మోసపోతారండి. తప్పనిసరిగా ఇక్కడే చెక్ చేసుకోవాలి వస్తువు. ఒకసారిగా చిన్న ఫ్యాను కేవలం 50 రూపాయలు మాత్రమే. బయట మార్కెట్లో 2,000 రూపాయలు ఉండే వస్తువు ఇక్కడ 50 రూపాయలు మాత్రమే. కానీ ఎంత పని చేస్తుందో, పని చేయదో. ఇప్పుడు మా వాడు తీసి చూశాడు కానీ అదేం పని చేయట్లా. చిన్న వస్తువులు. కొన్ని ఇందులో పాత వస్తువులు, చాలా వరకు పాత వస్తువులే రిపేర్లు చేసి అమ్మేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ ఎప్పుడైనా చూసారా?
ఈయనేమో 600 రూపాయలు చెప్పాడు ఈ సెల్ ఫోన్ అడిగితే. ఈ చెక్ చేసుకున్నాడు, బ్యాటరీ బాగాలేదన్నాడు. 100 రూపాయలకి బేరం ఆడాడు. ఆయన 150 రూపాయలు అని చెప్పాడు. వాడు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈయన కొనుక్కోలేదు, నచ్చక. ఇది పెన్ డ్రైవ్ 100 రూపాయలు. చూసారుగా రకరకాల వస్తువులు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి. బట్టలు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం ఉండదు. 10 రూపాయల నుంచి 500 రూపాయల వరకు రకరకాల బోర్డులు పెట్టి అమ్మేస్తున్నారు. నైట్ ప్యాంట్లు, టీషర్ట్లు, మహిళలవి, లేడీస్వి, చిన్నపిల్లలవి, ఏది కావాలన్నా దొరుకుతుంది ఇక్కడ వస్తువు. షూస్, చెప్పల్స్, రకరకాల రంగురంగుల వస్తువులు. ఇందులో కొన్ని స్మగుల్ గూడ్స్ అని చెప్తున్నారు, కొన్ని ఏమో పోర్ట్ నుంచి వస్తాయని చెప్తున్నారు.